ఎవరి దివ్యమూర్తి చూడగా నా పతి ప్రాణములు గొలిపో వచ్చిన యమమూర్తి వలనున్నాడే. ఏమి ఆశ్చర్యము! బహుకృత దాన ధర్మార్జిత పుణ్య సంపన్నులకు దక్క అన్యులకు అగోచరంబైన మద్రూప విశేషంబు ఈ అన్నుల మిన్న కెటులుగా అనిపించే. సావిత్రి! మానిని నిర్నిమిత్త సందేహ డోలాయమానసమై ఏనాట్లు దిగాలున దూతుము. సామాన్య మనీషా గోచరం పైన మద్రూప విశేషంపుగాంచియే నేనెవ్వరో యూహించి ఉండజాలదు. అయినను వచించేదా ఇదిగో నీ పతి ప్రాణములు గొలిపోవచ్చున్నాడా? మహిషరాజమా మరణము! ఏమి ఈ సాధ్వీరలామ సాహసము! దుర్గమ కీకారణ్య ప్రయాసము సైతము సైరించి నన్ను అనుసరించు ఈమె స్థైర్యము సంస్థవనీయమైనను అహో నిష్ప్రయోజనమే కనుక చెప్పి చూచెదను గాక. ఈమె సామాన్య స్త్రీ కానోపదు సుమా. బేలా సావిత్రి, ఇక మానవ మాత్రులు దాటలేని బాట ఇది. గోదాన పుణ్య భాగ్యవంతులకు దక్క అన్యులకు అలంఘనీయమైన వైతరణి అల్లది. అన్నీనూ తెలిసిన ధర్మవేదుడు ఇంత దూరం ఏతించి చిత్తహస్తములతో తిరిగి పొమ్మందురా. మరి ఏమందును? ఇది నిక్కంబ కనికరించి ఏదైనా ఒక్కళ్ళు వరంబు సంగి పంపిన. సాధ్వి, నీ కార్యదీక్షకు కడుంగడు సంతోషించింది. నీ పతి ప్రాణంబు దక్క ఏదైనా మరొక్క వరంబు కోరుకును. ఈ యముని కర్కశ హృదయంబు కూడా కరుగుతున్నట్లున్నది. చిక్కిన అవకాశము నేల జారనీయవలే. స్త్రీలకు పుట్టినింటి కన్నా నువ్వు మెట్టినిల్లే ప్రధానమని కదా ఆర్యోక్తి. యమధర్మరాజా, రాజభ్రష్టులై అంధులై కారణములందు కటకటంపడు మా అత్తమామలకు సరియ సరియ రాజ్యప్రాప్తియు నేత్రదృష్టియు రెండునో సంగతిని పోకు. వదలక వచ్చుచున్నది. అయినను ఇటువంటి వరంబులెన్ని యొసంగినను మా యమధర్మమునకు భంగము వాటిల్లదు కదా. కనుక మరొక వరంబు సంగి లాలించి బుద్ధగించి ఊరడించి మరణించెద. సావిత్రి, అబలవన్న ఆదరంపున ఒంటి వరంబు సంగి పంపుట పాడిగాదను భావంబున మరొక్క వరంబి అని తగించింది. అది నువ్వు నీ పతి ప్రాణంబు దగ్గర. ఇప్పుడు దారిన పడినాడు. ఈ అవకాశం మాత్రమేలా పోనీయవలే. కన్నవారి రుణము తీర్చుదా సమవర్తి పుత్రస్థ గతిర్నాసి అని అలమటించుతున్న నా జనకులకు ఇక సాధు బాబోనుల సుత శతంబరు గ్రహించింది. అంత నే కోరిచి రెండు నీవిచ్చితి. ముచ్చటగా మూడవ కోరిక చెల్లించకపోవుట పాడియే ధర్మమూర్తి. ఇది మా ధర్మస్మృతిలో ఉన్నట్టు లేదే. అయినను ఆఖరు కోరికేని వాపోవచ్చున్నది. ఇచ్చి పంపిద. సావిత్రి, అడుగుము. అది నువ్వు నీ పతి ప్రాణము దక్క. సంతానమును చూసి సంతసించు భాగ్యము ప్రసాదింపుము. ప్రసాదించి పొమ్ము. ఇంకెక్కడికి పోయేదు? ఏమి నా పతి ప్రాణములు నీయక అడుగు వేయలేవు. ఏమి అడుగు వేయలేనా? మహిషరాజమా, ఏమాశ్చర్యము! దేవాసుర గరుడ గంధర్వ కిన్నర కింపురుష యచ్చ సిద్ధ సాధ్య భూత ప్రేత పిశాచాదు నెత్తి వచ్చినను వినయరుద్రుని ప్రళయతాండవ ఘోష విన్నను. నెమరాపక అడుగు తప్పక కా తిప్పక ముందుకు సాగిపోవు నా మహిషరాజము.
నేడేలకు తత్తరపాటున బిత్తరపోతున్నది. నీవు సాధ్యమేననుకొట్టి ఇంద్రజాలనివి కూడా ఇది ఇంద్రజాలం కాదు, ధర్మబద్ధమే. ధర్మబద్ధమా? నాకు తెలియని ధర్మమా? యమధర్మమునకు పైన మరొక్క ధర్మమా? ఎటులా? మాకు తెలియని ధర్మమే ధర్మరాజా. ఆహా, సచివరదాశిరోమణి అన్న వాత్సల్యంబర వచ్చి ఉంటది కాని ఇంతటి తెలివిగలదని తెలిసి ఉండినా నేను రాక నా బొట్లోనే పంపి ఉండేది వాడును కదా. గతమ్మరకు ఒకటి ప్రయోజనం లేని కనుక సాధ్వి సావిత్రి, నీ పతిభక్తికి సమయస్ఫూర్తికి కడుంగడు సంతసించింది. ఇదిగో నీ పతి ప్రాణంబులు.